మా గ్రామంలో పెట్టడానికి కారణం నేను అనుకుంటాం లోకేష్ బాబు గారు మా గ్రామం మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. ఇది సమస్యలు సంవత్సరాల తరబడి కావాలని కొంతమంది అధికారులు ఆపేశారు. రెవెన్యూ చిన్న చిన్న పాస్ పుస్తకాలు ఎక్కియటం, ఇంతకుముందున్న ఎంఆర్ఓ కానీ అందరూ కాదు, మెయిన్ ఎంఆర్ఓ అధికారులు ఎమ్మెల్యే కింద ఇళ్ల కింద సొత్తుగా చేసి మండలాన్ని ఆగం చేశారు. రెవెన్యూ పరంగా ఒక ఇద్దరు విఆర్ఓలు కూడా బాగా ఆగం చేశారు. అవన్నీ కొన్ని సమస్యలు ఇవాళ చాలా వరకు సమస్యలు తీరినట్టే. ఎందుకంటే అంత రెస్పాండ్గా ఒక కలెక్టర్ గారు, సిసి గారు, జేసీ గారు, మళ్ళా అందరూ మండల అధికారులు మొత్తం ఒకే వేదిక మీదకి రావటం, జనాలకు కూడా మంచి రెస్పాన్స్తో ఎప్పుడు చూసినా కానీ 500 మంది ఉన్నారు రెంట్లో. ఇళ్ళే కానీ ఒకవేళ డ్రైనేజ్లే కానీ పట్టాలు కానీ రెగ్యులైజర్ చేయమంటాం కానీ చిన్న చిన్న ఎక్కనే కానీ ఎకరాలు ఆక్యుపై చేసిన ఒక ఎకరం ఏదో ఉంటే దాన్ని కూడా సమస్య వచ్చింది. అది కూడా ఎమ్మటే కలెక్టర్ గారు తీసుకొని దృష్టికి ఎమ్మటే రెస్పాండ్ అయ్యి సీరియస్గా తీసుకొని కేసు పెట్టండి వాళ్ళు రాకపోతేనని చెప్పి కూడా ఎమ్మటే ఇంటిమేషన్ చేసింది. ఇంత ఇదవడానికి ఇంత రెస్పాండ్ అధికారులు కూడా ఉండడానికి లోకేష్ బాబు గారి ప్రధాన ఆయుధం వెనకమాల ఉండి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క సెంటు కూడా ఎవరిది కబ్జా అవ్వడానికి లేదు అనే కాన్సెప్ట్ మీద ప్రతి భూమి గవర్నమెంట్ భూమి కానీ రైతుల భూమి కానీ ఎవడు కబ్జా చేయడానికి కొత్తడు రావడానికి ఆస్కారం లేకుండా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం చాలా ఉపయోగకరం ప్రతి గ్రామానికి కూడా. మా గ్రామంలో అయితే ఈరోజు మంచి రెస్పాండ్ బాగుంది.